తప్పు చేసిన ప్రతిసారి ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనమండి అని సాకులు చెప్తున్నారా? అయితే జాగ్రత్త. ఆ సాకు వెనుక సాతాను యొక్క చాలా పెద్ద పన్నాగం దాగి ఉంది. అసలు దేవుడు మనకిచ్చిన సరికొత్త శరీరం రహస్యం ఏమిటో ఈరోజు తెలుసుకుందాం. ప్రభువునందు ప్రియమైన వారందరికీ వందనములు. ఈరోజు అనగా మే 25వ తేదీ వేకోమన్న ప్రత్యేక సందేశానికి స్వాగతం. ఈరోజు మనం ధ్యానించే దేవుని వాక్యం, ఒక సరికొత్త శరీరము. దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను, ఆరోహరుడై తేజోమయుడయ్యను. మొదటి తిమోతి 3:16. దేవుడు సశరీరుడుగా ప్రత్యక్షమయ్యను. ఇది ఆశ్చర్యకరముగా ఉన్నది. దేవుని యొక్క స్వభావము ఈ మానవ శరీరములో బయలుపరచబడెను. ఇది దైవభక్తిని గూర్చిన మర్మము యొక్క మొదటి సూచనయై ఉన్నది, మరియు ఇది యేసు విషయంలో వాస్తవమాయను. ఆ వాక్యము శరీరధారి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. యోహాను 1:14. మనము శరీరములో, ప్రకృతి సిద్ధమైన శరీరములో ఉన్నప్పుడే దేవుని మహిమను మనము బయలుపరచవలను. మహిమ అనగా ఏమిటి? కృపా సత్యముల యొక్క సంపూర్ణతయే మహిమ. కొందరు ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము అని సాకులు చెప్పుదురు. పాపము మానవునిలో ప్రవేశించినప్పుడు ఆత్మసిద్ధముగా ఉన్నప్పటికీ శరీరము వాస్తవముగా బలహీనమాయను. నీటి బాప్తిస్మములో ఈ బలహీనమైన అవిధేయత గల శరీరము తీసివేయబడెను, పాతిపెట్టబడెను. ఇప్పుడు మనము క్రీస్తు శరీరమై సంఘముగా ఉన్నాము. దేవుని కృపను బట్టి ఈ శరీరమునందు మనము దేవుని చిత్తమును చేయగలము. ఎందుకనగా ఆయన మన యొక్క ప్రాచీన బలహీనమైన మరియు లోబడనొల్లని శరీరమును తీసివేసి ఒక నూతన శరీరమును మనకు ఇచ్చియున్నాడు. హల్లెలూయా. ఆరోహణుడే తేజోమయుడయ్యను అనునదియే దైవశక్తిని గూర్చిన మర్మము యొక్క కడపటి అంశము. మొదటిగా శరీరములో బయలుపరచబడుట, మరియు కడపటిగా మహిమలోనికి చేర్చబడుట అయి ఉన్నది. నిజముగా దేవుడు ఇప్పుడు మన శరీరములో బయలుపరచబడిన యెడల అంతమునందు మన యొక్క శరీరము మార్పునొంది మనము మహిమలోనికి చేర్చబడదుము. ప్రియ చదువురి, ఆత్మసిద్ధమే కానీ శరీరం బలహీనము అని సాకులు చెప్పుట మానము. అది సాతాను యొక్క పన్నాగమే. దేవుడు నీకు అనుగ్రహించిన సరికొత్త శరీరము నిమిత్తమై నీవెందుకు దేవునికి కృతజ్ఞతలు తెలిపి నీ దేహముతో దేవుని మహిమపరచకూడదు? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బాప్తిస్మము ద్వారా మన పాత బలహీనమైన శరీరము పాతిపెట్టబడింది. ఇప్పుడు మనం క్రీస్తు శరీరమై సంఘములో నూతన సృష్టిగా ఉన్నాం. ఇకపై సాకులు చెప్పడం మాని దేవుడు మనకిచ్చిన ఈ నూతన దేహంతో ఆయనను మహిమపరుద్దాం. అప్పుడే మన జీవితాలు కూడా మహిమలోనికి చేర్చబడతాయి. ఈ సందేశం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మన ప్రణీత్ స్పిరిచువల్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. రేపటి వేకోమన్న సందేశంతో మళ్ళీ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.